ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా, అది కొట్టేసి దాని పక్కనే ఒక గంట వస్తుంది, అది కూడా కొట్టేశారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు చూడండి, ఉపయోగం లేని వాళ్ళు ఈ వీడియోని కట్ చేసేయండి. సో ఒకవేళ మీరు ఈ వీడియో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఎవరైతే ఈ ఓన్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారో, వాళ్ళ కాల్ మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో, అంతేకాకుండా బిజినెస్ పెట్టాలనే ప్లాన్ అయితే ఎవరికి ఉందో, సో ఎలాంటి వాటి మీద పెట్టాలి, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీటి మీద తెలుసుకున్న విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బట్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. బట్ ఫ్రెండ్స్, ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి చెప్పాను. ఎవరైతే జాబులు చేసి విసుగున్నారో, లేదంటే జాబ్స్ గురించి ట్రై చేసి విసుగుపడ్డారో, ఓన్గా కొంత అమౌంట్తో బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఎక్సలెంట్ అప్లికేషన్ ఇది. సో అప్లికేషన్ అంటున్నాను, మంచి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎండ్ వరకు వినండి. ఫస్ట్ మనం ఇందులో చూసుకున్నట్టయితే సొంత బహుమతులు తయారు చేయడం అండి. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఓన్ బిజినెస్. ఇదేంటంటే, మీ దగ్గర ఒక స్కిల్ ఉందనుకోండి, ఓన్గా ఒక వుడ్తోనో లేదంటే ఏదో ఒక మెటీరియల్తో ఓన్గా ఒక ఆర్ట్స్ని తయారు చేయడం, బొమ్మలు తయారు చేయడం, అలాంటి వాటిని ఎవరైనా ఒకవేళ మీకు ఆ కళ ఉంటే మీ దగ్గర, మీరు కొన్ని తయారు చేసి మీరు ఒక షాప్ పెట్టుకొని, ఆ షాప్లో మీరు నీట్గా చూడండి, ఇక్కడ మీకు ఫోటోలో క్లియర్గా కనబడుతుంది కదా, ఆ విధంగా మీరు బాగా ఎక్స్పోజింగ్ చేయించగలిగితే, అండ్ ఎందుకంటే షాప్ బయటను కూడా మీరు నీట్గా ఎక్స్పోజింగ్ చేయించగలిగితే, మంచి ఒక క్లాస్ ఏరియాలో మీరు ఈ షాప్ని కానీ అరేంజ్ చేసుకున్నట్టయితే ఈజీగా మీకు చాలా ఎర్నింగ్ అనేది వస్తుంది. మీరు తయారు చేసిన మెటీరియల్ తగ్గట్టుగా, అంతేకాకుండా మీరు కష్టపడిన కష్టాన్ని తగ్గట్టుగా మీరు దానికి ప్రైస్ ట్యాగ్ అనేది అటాచ్ చేయండి. దాని ద్వారా మీకు ఇది అనేది మంచి పాపులేషన్ అవుద్ది. ఒక్కసారి కానీ మీరు క్లిక్ అయ్యారంటే మీకు ఇంకా తిరిగి ఉండదు. ఇలాంటి షాప్స్ని చాలా బ్రాంచెస్ అనేవి మీరు ఓపెన్ చేసి బాగా ఎర్నింగ్ చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్, జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్. చాలామందికి వాళ్ళ బాడీస్ మీద చాలా అవగాహన ఉంటుంది. ఎలాంటి హెల్త్ కేర్ ఎలా టిప్స్ చేయాలి, బాడీని ఎలా పుషప్ చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి బాడీని అని. ఆ టైంలో చాలామంది చేయాల్సిన వర్క్ ఏంటంటే, అలాంటి స్కిల్స్ ఉండేవాళ్ళు మీరు లోన్ తీసుకొని, లేదంటే మీ దగ్గర కొంచెం మనీ ఉంటే ఒక రూమ్ తీసుకొని, ఆ రూమ్లో మెయిన్ బాగా అంటే చాలామంది బాగా యూజ్ అయ్యే కొన్ని జిమ్కి సంబంధించి కొన్ని మెటీరియల్ తీసుకోండి. అండ్ అంతేకాకుండా ఒక ఫ్రీగా ఉండే ఒక రూమ్ తీసుకొని, ఆ ఫ్రీగా ఉండే రూమ్లో కొంచెం ఫిట్నెస్కి సంబంధించి మీరు కొన్ని అరేంజ్మెంట్ చేయండి. అంతేకాకుండా జిమ్కి సంబంధించి బాడీ డెవలప్ చేసుకోవడానికి కొన్ని మిషనరీస్ అలాంటివి మీరు అరేంజ్ చేసుకుంటే మీకు ఎలా చూసుకున్నా చాలా ఎర్నింగ్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా దీనికి మీరు మంచి పబ్లిసిటీ అనేది చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా మీ ఏరియాలో ఎవరైతే జిమ్కి ఇచ్చే ఫీజు ఎంత ఉందో ఆ ఫీజు కంటే మీరు కొంచెం తగ్గించి, అంతేకాకుండా వాళ్ళకంటే మీరు ఎక్కువ అలవెన్సెస్ ఇవ్వాలి. అంతేకాకుండా మీరు పెట్టే జిమ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సేల్స్ కానీ, ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, ఇలాంటివి ఏమైనా ఎక్స్ట్రాగా మీరు డబ్బులు చార్జ్ చేసుకొని అవి ఎక్స్ట్రాగా మీరు పెట్టినట్టయితే పక్క ఉన్న జిమ్ కంటే మీ జిమ్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతేకాకుండా మీరు కొన్ని ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా మీరు మీ కస్టమర్లకు ఇచ్చినట్టయితే వాళ్ళు ఈజీగా మీ దగ్గర వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ కొలీగ్స్ కానీ, ఎవరినైనా వాళ్ళు ఇంకా మీ జిమ్లో యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఇది పెట్టడం చాలా మంచిది. అండ్ ఇది చాలా మంచి ఎర్నింగ్ ప్రాసెస్ కూడా. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అంటే కానీ మీకు దీని మీద స్కిల్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలని చెప్తున్నాను ఈ సెంటర్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈవెంట్ ఆర్గనైజర్. చాలామంది మనం చూసుకున్నట్టయితే మ్యారేజెస్కి కానీ, లేదంటే ఏదో ఒక ఫంక్షన్కి కానీ సౌండ్ సిస్టమ్ కానీ, లైటింగ్స్ కానీ, అరేంజ్మెంట్ అంతా, ఫుడ్ కానీ, మొత్తం టోటల్గా ఇది చాలా ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండింగ్ వర్క్ అండి ఇది. దీంట్లో మీరు చాలా వరకు ఎర్న్ చేయొచ్చు. మీరు పెట్టుబడి ఏమి ఉండదు, ఓకేనా. మీరు కస్టమర్ దగ్గర తీసుకొని మీరు ఎవరైతే ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ అంటే ఏమన్నారు, ఫుడ్ కానీ, సౌండ్స్ కానీ, లైటింగ్స్ కానీ, అంతేకాకుండా ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అన్నింటికి ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మీరు డీలింగ్ పెట్టుకొని, అంటే మీరు తీసుకున్న కస్టమర్ దగ్గర వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ అడిగారో ఆ రిక్వైర్మెంట్స్ విధంగా మీరు ఈవెంట్ని తయారు చేసేటట్టు. అండ్ అంతేకాకుండా మీరు ఎవరితో అయితే కాంటాక్ట్ అయ్యారంటే సౌండ్స్తో కానీ, లేదంటే టేబుల్స్ కానీ, సప్లైస్ కానీ, ఫుడ్ కానీ, దేనితో అయితే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళతో మీకు బెనిఫిట్ వచ్చే విధంగా మాట్లాడుకొని మీరు ఈ యొక్క ఆర్గనైజేషన్ కండక్ట్ చేసుకుంటే, అంటే ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఇక్కడ మీరు మీ యొక్క మీ ఈవెంట్ అయితే ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాన్ని మీరు పబ్లిసిటీ చేసుకోవాలి. అంతేకాకుండా చిన్న రిక్వైర్డ్ ఆఫీస్ అనేది క్రియేట్ చేసుకొని మీరు కస్టమర్లను తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మీరు వర్క్ అనేది చాలా జెన్యూన్గా, నీట్గా చేస్తూ ఉండాలి. మీ దగ్గర వచ్చే కస్టమర్ కూడా మిమ్మల్ని చూసి సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఆ విధంగా మీ యొక్క ఈవెంట్స్ని
కండక్ట్ చేయాలి. ఎలా అంటే ఒకవేళ మీరు ఒక ఈవెంట్ చేశారంటే ఆ కస్టమరు ఇంకో కస్టమర్ని తీసుకొచ్చేటట్టు మీరు ఈవెంట్ అనేది కండక్ట్ చేయాలి. అంతేకాకుండా మీరు తక్కువ రేట్స్కి మీరు ఎవరితోనైతే సౌండ్స్ కానీ లేదంటే ఫుడ్స్ కానీ వాళ్ళతో కాంటాక్ట్ అవుతారో వాళ్ళతో తక్కువగా మాట్లాడుకొని బెటర్ క్వాలిటీ ఇచ్చేటట్టు అండ్ మీకు ఎక్కువ బెనిఫిట్ వచ్చేటట్టు చూసుకుంటే బాగుంటుంది. మీరు అందులో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. బట్ దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న ఒక 3, 4, 5 మెంబర్స్ అని ఒక 4 మెంబర్స్ కలిసి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అలాంటి ఈవెంట్ ఆర్గనైజేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువగా మనీ సంపాదించవచ్చు లైఫ్ టైం అనుకునే వాళ్ళు ఈ బిజినెస్లో దిగవచ్చు. అండ్ అంతేకాకుండా ఒక్కసారిగా మీరు క్లిక్ అయ్యారనుకోండి ఇంకా మీకు తిరిగి ఉండదు. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి మీ చేతికి వచ్చేస్తాయి. మీరు ఇంకా బాగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి ఇలాంటివి సిటీస్లో. సో మీరు కూడా మీరు ప్రతి దాంట్లో కొత్తదనం ఉండాలి, ట్రెండ్ ఫాలో అవ్వాలి. ఇవైతే ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి బాగా ఎర్నింగ్ చాలా బాగా మంచి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. అంతేకాకుండా ఒకవేళ మీరు డీలింగ్ ఏ విధంగా కుదుర్చుకోవాలి అయితే ఫస్ట్ మీరు మనీ ఇవ్వండి, మేము వర్క్ చేస్తాం, లేదా మేము వర్క్ చేసిన తర్వాత మీరు మనీ ఇవ్వండి. ఏ విధంగా మాట్లాడుకున్నా సరే మీరు కొంచెం పెట్టుబడి పెట్టాలి. ముందు మీరు పెట్టుబడి పెట్టి చేయాలనుకుంటే లేదా వాళ్ళ దగ్గర తీసుకొని చేయాలనుకుంటే మీరు 0 ఇన్వెస్ట్మెంట్ అండి, పైసలు కూడా పెట్టవసరం లేదు. ఇది మంచి ప్రజెంట్ ట్రెండ్లో అయితే ఉన్న జాబ్స్ ఇవే. అండ్ అంతేకాకుండా వెడ్డింగ్ ప్లానర్ అండి. వెడ్డింగ్ ప్లానర్ ఇప్పుడు చూసుకుంటే చాలా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏముంటుందంటే మీరు పెళ్ళికి సంబంధించి అన్ని ఫుడ్ నుండి A to Z అన్నీ మీరే చూసుకోవాలని చెప్తారు. ఆ టైంలో వెడ్డింగ్ ప్లానర్ అనేది చాలా బాగా యూజ్ పడతారు. అంతేకాకుండా మీరు ఒక మ్యారేజ్ బ్యూరో అనమాట. మీరు కొంతమంది దగ్గర డీటెయిల్స్ తీసుకోండి, లేదంటే మీరు కొంచెం పబ్లిసిటీ చేయండి. మీకు ఒకవేళ మ్యారేజ్ కావాలనుకుంటే మా దగ్గర కాంటాక్ట్ అవ్వండి, మీ ఫోటో ఇవ్వండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ అంతేకాకుండా అలా మీరు ఎవరైతే వాళ్ళకి తగ్గట్టుగా ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్తో క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళని కలపండి. ఆ విధంగా మీరు మ్యారేజ్ చేయొచ్చు. అంతేకాకుండా మ్యారేజ్ ఫంక్షన్స్కి కూడా మీరు కండక్ట్ చేయొచ్చు. ఫుడ్ నుండి మొత్తం టోటల్ అన్నీ కూడాను పెళ్ళిని ఏ విధంగా కండక్ట్ చేయాలనేది, ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలనేది కూడా ఇందులో చేయొచ్చు. వెడ్డింగ్ ప్లానర్ అనేది ఈ విధంగా మీకు చాలా యూజ్ అవుద్ది. అంతేకాకుండా మీరు దీనికి పెట్టాల్సిన పెట్టుబడి ఏముంటుందంటే మీరు రిక్వైర్డ్ ఒక ఆఫీస్కి కానీ అండ్ సిస్టమ్స్కి కానీ మీరు మనీ పెట్టాల్సి ఉంటుంది. దానికి పెట్టి తర్వాత ఆఫ్టర్ మీరు కస్టమర్స్ని మీరు తీసుకొచ్చినట్టయితే మీరు ఆ కస్టమర్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళని మీరు ఎంత బాగా సాటిస్ఫాక్షన్ చేయగలిగితే మీరు వాళ్ళకి ఎంత నమ్మకం ఇస్తే వాళ్ళు అంతగా మిమ్మల్ని నమ్మి ఇంకా కస్టమర్లు తీసుకురావడానికి ఇంకా ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఓకేనా, ఇది ఒక చాలా మంచి బిజినెస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంటుంది. చాలా సిటీస్లో ఇది చాలా మేజర్గా యూజ్ అవుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు విలేజెస్ కూడా చాలామంది ఇవే ఫాలో అవుతున్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి 28, 30 వచ్చిన తర్వాత మ్యారేజ్ మీద అవగాహన వచ్చి అప్పుడు చేసుకుందాం అనేటప్పుడు చాలామంది ఇప్పుడు రిలేటివ్స్ ద్వారా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎక్కువ మ్యారేజ్ బ్యూరోస్ని ఎక్కువగా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్. సో వెడ్డింగ్ ప్లానర్ అనమాట. ఏ విధంగా వెడ్డింగ్ చేయాలి, మీరు మీ యొక్క కస్టమర్ని తీసుకొచ్చి నుండి మీరు మ్యారేజ్ స్టార్టింగ్ నుండి వాళ్ళని మీరు ఏదైతే రిలేషన్ కలుపుతారో ఆ రిలేషన్ స్టార్టింగ్ నుండి మీరు మొత్తం ఈవెంట్ అయినంత వరకు మీరు ఆర్గనైజ్ నీట్గా చేయగలిగితే మీకు చాలా మంచి. ఎందుకంటే పెళ్ళిలో చాలామంది వస్తుంటారు. వాళ్ళకి మీ యొక్క ప్లానింగ్ అనేది నచ్చింది అనుకోండి, మీ వర్క్ అనేది నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్కువ కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా తక్కువ బడ్జెట్తో అయిపోద్దండి. ఒక ఆఫీసు, అంతేకాకుండా ఆఫీస్లో మీరు కొంత స్టాఫ్ని, మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్న స్టాఫ్ని అరేంజ్ చేసుకోండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ని కలుపుకున్నట్టయితే మీకు తక్కువ మనీ అవుతుంది. అంతేకాకుండా మీరు ఎవరిని ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. అందరూ కరెక్ట్గా వర్క్ చేస్తారు. అందులో కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్లే తీసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ట్యూషన్ క్లాసెస్ అనేది ఏంటంటే మీరు ఏదో చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఒక రూమ్ తీసుకోండి, ఒక బోర్డ్ తీసుకోండి, లైటింగ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ అంతేకాకుండా ఎయిర్ కూడా మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా తీసుకోండి. అంతేకాకుండా మీ రూమ్లో హీట్ కానీ ఏమీ ఉండకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా ట్యూషన్ పేరును కూడా మీరు కరెక్ట్గా చూస్ చేసుకొని మీరు ఏదైతే రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నారో ఆ రిక్వైర్డ్ స్కిల్స్లో ఒక బ్యానర్, ఒక పోస్టర్ తయారు చేసి రిలీజ్ చేయండి, పాంప్లెట్స్ రిలీజ్ చేయండి. మీరు ఇచ్చే క్లాసెస్ ఏంటి, ఎంత అమౌంట్లో ఇస్తున్నారో దానికి సంబంధించి కాంటాక్ట్ సపోర్ట్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ అన్నీ ఇచ్చి ఒక పాంప్లెట్ తయారు చేయించి ఒక రూమ్ తీసుకొని వాళ్ళకి కరెక్ట్గా మీరు డే టు క్లాసెస్ అనేది కండక్ట్ చేసి మీ దగ్గర ఉండే స్టూడెంట్స్ని కరెక్ట్గా కానీ మీరు చేయగలిగితే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రాసే
బోర్డ్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఏ ఎగ్జామ్స్లోనైనా వాళ్ళు మీ దగ్గర ఉన్న స్కిల్స్ని వాళ్ళు నేర్పించి వాళ్ళని కూడా స్కిల్లర్స్గా తయారు చేస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టయితే నెక్స్ట్ వాళ్ళు ఇంకొంతమంది చెప్తారు, వాళ్ళు ఇంకొంతమంది, అలా మీరు ఇంకా ఎక్కువ మందిని గెయిన్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు ఒక్కరితో కాకుండా 2-3 కంబైండ్ అయ్యి మీరు మీ యొక్క ట్యూషన్ని స్టార్ట్ చేయండి. అంతేకాకుండా రిక్వైర్డ్ అమౌంట్ని పెట్టండి, మరి హెవీ అమౌంట్ కాకుండా ఫీజెస్, రిక్వైర్డ్ ఫీజు పెట్టి క్లాసెస్ అని స్టార్ట్ చేయండి. అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా టైం కుదిరేటట్టు వాళ్ళకు కూడా మీ యొక్క ఉన్న ఎన్విరాన్మెంట్ సెట్ అయ్యేటట్టు మీరు ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయండి. అంటే ఏదో మేడల మీద వాటి మీద కాకుండా రిక్వైర్డ్ క్లాసెస్, అంతేకాకుండా మంచి డిజిటల్గా క్లాసెస్ ఉండేటట్టు చూసుకోండి. డిజిటల్ అంటే మానిటర్ పెట్టి అదేం కాదు, తక్కువ బడ్జెట్లో నీట్గా అనమాట ఒక ప్రొఫెషనల్ క్లాసెస్లా క్రియేట్ చేయగలిగితే మీకు చాలా చాలా స్టూడెంట్స్ వస్తారు. అంతేకాకుండా మీరు ఫీజు అనేది కూడా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీ రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్న మీ ఫ్రెండ్స్లోనే ఎవరైనా స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొని మీ స్కిల్స్ని మీ స్టూడెంట్స్కి నేర్పించగలిగితే చాలా మంచి ఎర్నింగ్స్ వస్తాయి. ఇందులో కూడా ఇది కూడా లైఫ్ టైమ్గా ఉంటుంది. మంచి ఎర్నింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్లోనే ఎర్నింగ్ ప్రాసెస్ అయితే ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మొబైల్ ఫుడ్ షాప్. ఓకేనా, మొబైల్ ఫుడ్ షాప్ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే ఎక్కువ మంది పీపుల్ ఉంటారో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఆ టైంలో వీళ్ళు, అంతేకాకుండా ఆఫ్టర్నూన్ కానీ ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడే వేడివేడిగా ఫుడ్ని రెడీ చేసి అక్కడ ఎవరైతే కావాలో కస్టమర్స్కి వాళ్ళకి అందిస్తున్నారు. మీరేం దీనికి కావాల్సిందన్న మనకి ఏంటి అంటే ఒక వ్యాన్ కావాలి. అండ్ అంతేకాకుండా ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి దానికి సంబంధించిన వస్తువులు కానీ మెటీరియల్స్ కానీ మనకు చాలా చాలా అవసరం. ముందు అవి మీరు క్రియేట్ చేసుకోండి. ఫస్ట్గా మొబైల్ ఫుడ్ షాప్ అంటే ఖచ్చితంగా ఒక వ్యాన్ ఉండాలి. అంతేకాకుండా రిక్వైర్డ్ చైర్స్, టేబుల్స్, అండ్ అంతేకాకుండా వండడానికి ఉండే స్టవ్ కానీ గ్యాసెస్ కానీ ఫుడ్ మెటీరియల్స్ కానీ, అండ్ అంతేకాకుండా ఒక మంచి చెఫ్ అనే అతను ఉంచుకొని మీరు ఒక 3-4 సర్వ్ చేసే వాళ్ళు ఉండి దగ్గరగా ఇది ఒక 6గురితో కంప్లీట్ అయ్యే మంచి బిజినెస్ ప్లాన్ అండి. ఎక్కడైతే ఎక్కువ పీపుల్ మీకు ఉన్నారో అక్కడ మీరు మంచిగా మీ యొక్క ఫుడ్ని సేల్ చేసుకోవచ్చు. మంచి ఎర్నింగ్ ప్రాసెస్ ఇప్పట్లో అయితే చాలా తక్కువలో కూడా అయిపోద్ది. ఇక్కడ మీకు ఎక్కువ బడ్జెట్ తీసుకునేది ఏంటంటే ఈ యొక్క వెహికలే మీకు ఎక్కువ మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అది కూడా మీరు ఏదో ఒక సెకండ్ హ్యాండ్లో బండి చూసుకొని దాన్ని నీట్గా డిజైన్ చేసి చేసుకోగలిగితే మంచి ఎర్నింగ్ ప్రాసెస్. ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంటుంది. చాలా తక్కువ ఉన్నాయి. ఈ టైంలో మీరు పెట్టుకోగలిగితే మంచి ఎర్నింగ్ అనేది సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, ఇది అనేది నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అంతవరకు మీకు ఇచ్చాను. బట్ చాలామంది లోన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. లోన్స్ ఉంటే కానీ బిజినెస్ పెట్టలేం కాబట్టి డబ్బు లేని వాళ్ళు ఏంటంటే ముద్ర లోన్ ట్రై చేయమని నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ముద్ర లోన్ ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు గ్రామీణ బ్యాంక్స్లో ట్రై చేయండి. ఒకవేళ అక్కడ కాకపోతే నాకు తెలిసి ఒక వెబ్సైట్ అయితే ఉంది, అది 3 minutesలో మీకు లోన్ ఇస్తాం అంటున్నారు. చాలామంది జెన్యూన్ అంటున్నారు, దాన్ని నాకు వచ్చింది నేను తీసుకున్నాను అమౌంట్ అంటున్నారు. బట్ అది నాకైతే నేను ట్రై చేస్తాను. ఆ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది నేను మీకు నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వీడియోస్లో పెడతాను ఎలా ఉందనేది. దాన్ని బట్టి మీరు ఈజీగా లోన్ పొందవచ్చు. అంతేకాకుండా ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదండి, చాలా ఈజీగా ఆ యొక్క లోన్ పొందొచ్చు అని అంటున్నారు. ఎంతవరకు నిజం, బట్ అలాగే మీరు చేసుకోగలిగితే అలాగే కానీ లోన్ ఇవ్వగలిగితే మీరు నిజంగా మంచి బిజినెస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ గైస్.